ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు వేల సంవత్సరాల నుంచి చేసినటువంటి వెంకటేశ్వర స్వామి జాతరను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కోరికలు మొక్కుకొని ప్రతి సంవత్సరం కూడా గుట్టపైకి ఎంత ఇబ్బందులున్నా మెట్లు లేని పరిస్థితుల్లో కూడా గుట్టెక్కి దేవుని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని ఈ యొక్క మన ఆపదలను తీర్చేటువంటి ఆ దైవునికి ఈ సంవత్సరం బుగులోని వెంకటేశ్వర స్వామి ఏదైతే మెట్లున్నాయో మెట్లు వెడల్పు చేయడానికి ఫారెస్ట్ అధికారులు మరి ఆబ్జెక్షన్ చెప్పినా పర్మిషన్ తీసుకొని మెట్లను వెడల్పు చేసి రియలింగ్ చేసి తక్కువ సమయంలో ఈ మెట్ల పొడుగుతో కూడా ఏదైతే మనం ఒక షెడ్ కూడా నీడ కొరకు వేయాలనుకున్నాం సమయము సరిపోలేనందువల్ల నీడ వేయలేకపోయినా వచ్చే జాతర వరకు పైనుంచి కింది వరకు కూడా మంచి ఒక నీడనిచ్చే విధంగా రేకుల షెడ్ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో ఈ యొక్క మెట్ల నిర్మాణమే కాకుండా వాటర్ ప్లాంట్ కూడా శాశ్వతంగా మరి పైన కూడా 5 లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా బావి కానీ కోనేరు కానీ స్నానాలు చేసి నీళ్లు చల్లుకొని ఆ దేవుణ్ణి గుట్టెక్కట ముందు దర్శనం చేసుకొని కోనేరు కూడా నిర్మాణం చేశాం, బావి కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం కొరకు టెంట్లేసి కళ్యాణం చేసుకునేది ఆ షెడ్ కూడా ఒక 20 రోజుల ముందే మొదలుపెట్టి కళ్యాణం కొరకు కూడా మనము షెడ్డును త్వరితగతిన మనం కొంతవరకు పని చేశాం. ఇంకా చాలా పని ఉంది. ఆ యొక్క షెడ్ నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా కూడా ఏదైతే ఇక్కడ నుంచి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.